చెప్పండి ఇప్పుడు ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ఏదొస్తే బాగుంటుంది? బీజేపీ. ఎందుకు బీజేపీ? బీజేపీ అంటే నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ అంటే ప్రపంచ అగ్ర దేశాలకు పోటీగా అన్ని విధాలుగా ముందంజలా నడుస్తున్నాం. బీజేపీ నుండి కేంద్రంలో మొత్తానికి బీజేపీ ఉండాలి. మనము ఇంకోటి ఈ స్టేట్లో తెలంగాణ స్టేట్లో ఒకటి ఏంటంటే ఆయన చేసే అభివృద్ధి పనులు బయటకు పొక్కనిస్తలేరు ప్రతిపక్ష నేతలు. ఇప్పుడు బియ్యం ఉచిత బియ్యం కానీ, ఇప్పుడు శ్మశాన వాటికలు కానీ, ఇటువంటి మంచి మంచి పథకాలను బయటకు రాకుండా లోపలనే పొక్కేస్తున్నారు. అంటే స్టేట్ గవర్నమెంట్ జనాలకు చెప్పనేయట్లేదు. అసలు జనాలకు మోడీ చేసే రైల్వే కానీ మంచి మంచి ఈ పనులు చేస్తుంటే బయటకు చెప్పకుండా మేమే చేస్తున్నాం అనేది చెప్పుకోవడం వల్ల తప్పు. కంపల్సరీ మోడీ అన్నీ పర్ఫెక్ట్ చేస్తాడు. అలా గట్టిగా నిలబడి పోరాడే వ్యక్తే మోడీ అంతే. మరి ఈసారి మీ జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎలా ఉంటుంది ఇక్కడ? మరి బీవీ పటేలా సురేష్? ఇప్పుడు మాత్రం బీజేపీ కంపల్సరీ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మొన్న రామ మందిరం ప్రకారం కూడా ప్రతి ఒక్కరికి హిందుత్వం కావాలి, అందరం హిందువులమై ఏకమై వేద్దామని డిసైడ్ అయ్యింది. ఇక్కడ బీవీ పటేల్ గెలుస్తాడా? మరి ఎట్లా గెలుస్తాడు? బీజేపీలా గెలుస్తాడు. ఇప్పుడు ఇంతకుముందు 2 సార్లు గెలిచిండు కదా, మరి అంటే అభివృద్ధి జరిగింది అప్పుడు అభివృద్ధి జరిగిందంటే టీఆర్ఎస్కు పెత్తంగా నడిచిండు. ఇక అది అభివృద్ధి జరిగిందా జరగలేదా ఆయన టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయనకు తెలుస్తుంది. అంతే. బీజేపీకి వచ్చింది కాబట్టి కంపల్సరీ పని చేయవలస్తుంది. చెప్పండి, అంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీయా లేకపోతే ఏంటి పరిస్థితి? ఎవరు గెలుస్తారు? మోడీ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకు మోడీ? మోడీది నీతి నిజాయితీ గల ప్రభుత్వం. ఆయన ఏది చేసినా అని ప్రజల కోసం చేస్తాడు. ఇప్పుడు ఉచిత బియ్యం కానీ, ఇప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు కానీ చేసేటివి అన్నీ ప్రజల కోసం చేస్తారు. ఇవి వేరే ప్రభుత్వం వస్తే అరాచక ప్రభుత్వం లెక్క మారుతుంది. కాబట్టి మోడీ రావాలి. కానీ ఈ 2 టర్ములు చేశాడు కదా మోడీ, అంటే ఏమన్నా అభివృద్ధి జరిగింది అనుకుంటున్నావు? ఏంటి పరిస్థితి? జరిగింది, అభివృద్ధి జరిగింది. ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు రైతు బంధు ఏదో వేస్తుండు, కిసాన్ బంధు వేస్తుండు. ఎన్ని ఎకరాలు ఉన్నాయని ఆయన స్వచ్ఛందంగా 2,000 ఇస్తుండు అందరికీ. అదే రైతు బంధు అనేది చెప్పి ఒక ఎకరాకి 5,000 చేసి దగ్గర ప్రభుత్వం చేసిండు. కానీ ఈయన 2,000 కంటే ఎక్కువ వేయలేడు. అందరికి ఎక్కువ కానీ తక్కువ కానీ అందరికి సమానంగా 2,000 వేసిండు. శ్మశాన వాటికలకు కానీ, రేషన్ కూపన్ కానీ అన్ని ఉడక నరేంద్ర మోడీ నిజమైన ప్రభుత్వంగా చేస్తున్నాయి. అందుకోసం సెంట్రల్ జహీరాబాద్ ఎవరు గెలుస్తారంటావు? బీవీ పటేలా? బీజేపీ గెలుస్తుంది. ఈయన 2 సార్లు గెలిచింది కదా, అంటే అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి అనేది ఏంటంటే ఆయన టీఆర్ఎస్ చెప్పు చేతల్లో ఉండి అక్కడికి అన్ని ఫండ్స్ రాలేవు, వచ్చినా ఇంకా ఈయన చేయలేడు. ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాడని భావిస్తూ ఖచ్చితంగా బీజేపీ చేయాలని కోరుకుంటున్నాను. రైట్, చెప్పండి, అంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి జహీరాబాద్ పార్లమెంట్? ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ ఎట్లుంటున్నాయంటే మోడీ షరిష్మా ఉంది ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మోడీ ఉన్నాడు కాబట్టి. ఇంతకుముందు మన దేశానికి వేరే ప్రపంచ స్థాయిలో గుర్తింపు అనేది లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పాలన 70 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేసింది. మాత్రం మన దేశానికి మంచిగా అయితే చేయలేదు, చెడు చేసింది. మన దేశానికి మోడీ ఉన్న రోజులు మనము దేశం గురించే కాదు, మన గురించి. మోడీ అంటే మోడీకి ఎవరు లేరు కాబట్టి మోడీ కుటుంబం మనం అందరం. అంటే ఆయన కుటుంబం మనం అందరం అనుకున్నప్పుడు ఆయనకు ఓటేసి ఆయన మళ్ళీ మనము ఒక 10 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉంచాలని. అంటే ఒక 10 సంవత్సరాలు పరిపాలన జరిగింది కదా, మీ అంచనాలో డెవలప్మెంట్ కానీ లేదా అభివృద్ధి పరంగా ఎట్లా జరిగింది? ఇప్పుడు ఆయన 10 సంవత్సరాల నుంచి ఎంత డెవలప్ చేశాడంటే కొన్ని నేషనల్ హైవేస్ కానీ, గ్రామాలల్లో ఉచిత బియ్యము, వ్యాక్సిను, తర్వాత సీసీ రోడ్లు, జీపీకి ట్రాక్టర్లు, ఇదంతా స్టేట్ గవర్నమెంట్ చెప్పుకుంది. ఫండ్స్ అంతా ఎవరు ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు. ప్రతిదీ కూడా ఇప్పుడు రైతు వేదికలే కానీ, శ్మశాన వాటికలే కానీ ఫండ్స్ ఇచ్చిన అన్ని సెంట్రల్ గవర్నమెంటే. రైల్వేలు ఆధునీకరణ ఎంత బాగా చేస్తుండు. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఏం చేసింది? ఏం చేయలేదు. మోడీ 10 సంవత్సరాలు చేసిండు. ఈసారి ఒకవేళ 400 సీట్లతో ఆయన గెలిపించి మనం ఒక దేశ ప్రధానిగా మళ్ళీ ఒకసారి గౌరవం ఇస్తే ఆయన ప్రపంచ స్థాయిలో మనం నంబర్ 1 అయ్యేది. జిఎస్టీ కానీ, 370 ఆర్టికల్ 370 కానీ, డిజిటల్ ఇండియా కానీ. ఇదే చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు డిజిటల్ ఇండియా కాదు, మనతో కాదు, సాధ్యం కాదు అన్నాడు. సాధ్యం చేసి చూపించాడు కదా. కరోనా వ్యాక్సిన్ మనకి ఇవ్వకుండా ఇతర దేశాలకు కూడా ఫ్రీ సప్లై చేసినాం. అంటే అంత కెపాసిటీ మోడీ అంటే అసలు ఆయన కారణ జన్ముడు. ఆయనను వర్ణాతీతం వర్ణించే
అంత మనకు స్థాయిగా లేము. మరి ఇప్పుడు ఇక్కడ లోకల్లో తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేది ప్రభుత్వం, మరి ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఎంపీ దీని మీద పడదా ఓటింగ్? ఇప్పుడు ఎట్లున్నా అంటే నేను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ తిరిగినప్పుడు ఏమన్నారంటే కాంగ్రెస్ వాళ్ళే కానీ టీఆర్ఎస్ వాళ్ళే కానీ అన్న స్టేట్ స్టేట్లో ఎట్లా మీరు రారన్న, సరే వదిలే, మేము బీజేపీ ఖచ్చితంగా ఎంపీకి వచ్చేటికల్లా బీజేపీకి ఇస్తాం అంటే టీఆర్ఎస్ వాళ్ళు వేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు. ఊళ్ళల్లో గ్రామాలల్లో ఒక ముసల్ముడికి కూడా ఒక మోడీ మనకు దేశం మనం ఇక్కడ బతుకున్నామంటే దేశ రక్షణ చేస్తుడు కాబట్టి మనము ఖచ్చితంగా మోడీకి వేయాలి. కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు వేస్తారు, ఎంప్లాయీస్ వేస్తారు, అందరు వేస్తారు. ఖచ్చితంగా మోడీ 400 పైననే వేస్తాడు అనుకుంటున్నాను. మరి ఇక్కడ మరి బీబీ పటేలా మరి ఎట్లా? బీబీ పాటిల్ ఖచ్చితంగా వస్తాడు. అంటే ఈ అభ్యర్థి పరంగా చూసి ఓటు పడుతుంది అంటారా లేదా పార్టీ పరంగా? ఇప్పుడు 60% అయితే మోడీ గురించి పడుతుంది ఎక్కడైనా, అది 100%. ఏ అభ్యర్థికి? ఏ అభ్యర్థికైనా 60% మోడీ ద్వారానే ఓటింగ్ పడుతుంది. ఇక 30-40% క్యాండిడేట్ ద్వారా పడుతుంది.